ఏంటండి అంటే ఆ సైజ్ ఆఫ్ ద స్టోన్ మనకి ఫుటేజ్ వచ్చిన అంటే తర్వాత మేము క్లూస్ టీమ్ పంపించి మేము చెక్ చేయించామండి. నైట్ వెంటనే చెక్ చేసాము, కానీ వెనక పబ్లిక్ క్రౌడ్ రష్లో వెనక ఆన్కమింగ్ వెహికల్స్ లో మనకి వెంటనే కుదరలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఫుటేజ్ ఆధారంతో మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేట్ అయిన తర్వాత అక్కడ మా క్లూస్ టీమ్ వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు. బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం అక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం. అది చేత్తో విసిరింది. సౌండ్ అంటే అండి అక్కడ ద లాట్ ఆఫ్ డీజే సౌండ్స్ వర్ దేర్. అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా ఇట్స్ ఆల్ అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి, ఎన్హాన్స్ చేసి చూసాము. అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్. అది క్యాట్ బాల్ అంటే జనరల్గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్న ఉంటాయి క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు ఈ మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్. 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా, 2 మెగాపిక్సెల్ అనేది 2 or 4 వాట్ ఎవర్, ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా. దాంట్లో మనకు కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. ఎయిర్ గన్ను అంటే ఆ పిల్లెట్ ఇంకా చిన్నగా ఉంటుంది అది. బట్ సి ఇన్ ఎనీ కేస్, వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇట్స్ జరిగి 2 days అయింది, ఆల్మోస్ట్ 48 hours అయింది. అండ్ ఉన్న ఐ విట్నెస్ అకౌంట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే సిసిటీవీ ఫుటేజ్ బట్టి నేను మాట్లాడగలను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి సరడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ అది క్యాటపుల్టా లేకపోతే ఎయిర్ గన్ అన్నది మనకి అక్యూజ్ దొరికి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు అంటే మీరు పడిన ట్రాజెక్టరీ, తగిలిన ట్రాజెక్టరీని చూడాలి కదా. అంటే అక్యూజ్ దొరకాలండి. అక్యూజ్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆకతాయితనంగా ఏమైనా కుర్రాళ్ళు చేశారని మనకు తెలుస్తుంది. లేదు, అవతల వైపు వెళ్ళిపోయింది, అవతల వైపు వెళ్ళిపోయింది. సీఎం గారికి తగిలి, సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టిగా బలంగానే వేశారు, రాయి విసరడం బలంగానే వేశారు. అంటే ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ లేకపోతే డైరెక్ట్ ఐ తగలడం కానీ లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగింది. ఇట్స్ ఏ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, షుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మేము ఇంత బందోబస్తు పెట్టి ఎన్ని ప్రికాషన్స్ జనరల్గా మీరు చూస్తుంటారు, ఇంతవరకు వి టేక్ లాట్ ఆఫ్ కేర్, విజిట్స్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ విసరడము, బలంగా విసరడము, అది ఇంకా సెన్సిటివ్ పార్టీకి తగిలి ఉంటే మాత్రం చాలా ప్రమాదం అయ్యేది. డెఫినెట్లీ ఎవరికైనా ప్రమాదం అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, చూడండి వినండి. ఓకే, 4 రోజుల క్రితమే వన్ ఆఫ్ ది పర్సన్ సోషల్ మీడియాలో సంథింగ్ సెన్సేషనల్ జరగబోతుంది ఈ విజయవాడ. చూడండి సోషల్ మీడియాలో ఏమొచ్చిందో నా దృష్టికి అయితే రాలేదు, మీ దృష్టికి నాకు ఇవ్వండి, వీల్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఓకే, మీరు ఇవ్వండి, మా ఆఫీసర్స్కి ఇవ్వండి, నేను చూస్తాను. మీరు నాకు ఇవ్వండి, నేను చూస్తాను. అంటే అది ఏ దీంట్లో వచ్చిందో మనకు తెలియదు కదా, మీరు ఇవ్వండి. ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు నాకు. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్ అప్. నేను మీరు దేని గురించి మాట్లాడుతారు నాకు ఐడియా లేదు, నాకు ఇవ్వండి, నేను చూసి దాన్ని ఐల్ గెట్ బ్యాక్ టు యూ. అంత ఫాస్ట్ విసరడానికి ఆ రాయి సైజు లేకపోతే దాన్ని అతను విసిరే వయసు కూడా మనం డిఫైన్ చేయలేము. స్పీడ్ క్యాలిక్యులేట్ అతను వయసుని టెస్ట్ చేయలేము. అతను
ఎక్కడ తెలుసుకుంటారు? అంటే ఏ డైరెక్షన్ నుంచి విసిరాడు, ఎటువైపు విసిరాడు అదే వస్తుంది. అంటే ఇప్పుడు నేను వాట్ ఐ కెన్ సే ఇస్ బేస్డ్ ఓన్లీ ఆన్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కదా అండ్ సమ్ ఐ విట్నెస్ అకౌంట్స్. అంటే ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది, విఐపీస్కి ఏ రకంగా తగిలింది, ఎటు పడింది అన్నది వరకు క్లారిటీ ఉంది. సైజ్ కూడా ఒక అరచేతిలో పట్టేంత దాని మాదిరి మనకి వీడియోగ్రఫీలో కనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఇంతవరకు మనం నిర్ధారించవచ్చు. అంటే ఒకటే అంటే ఒకటి అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఒకటి, తర్వాత బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అండ్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్, వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఒక తగలని చోట తగిలితే ఏమయ్యేది. సో ఆల్ దిస్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ అకౌంట్, బట్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్ వీ హ్యావ్ బుక్ ద కేస్. కింద నుంచి పైకి వచ్చింది, కింద నుంచి పైకి వచ్చింది. లేదు పోలేదండి, అది ముందు ఎక్కడ అక్కడ లేదు 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 లేదు